ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. రాబో దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఈ చదవబడినటువంటి లేఖన భాగములో దేవాది దేవుడు ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా నేటి దినం ప్రస్తుత కాలం మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను గూర్చి కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు వ్రాయించి ఈ శ్రేష్టమైన సమయంలో మరొక్కసారి ఈ వాక్యములో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, అక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటి అని అంటే, రాబోవు దినములని ఆనాడు రాయబడింది. అనగా ప్రస్తుతము మనం అనుభవిస్తున్నటువంటి దినములలో దేశములో క్షామము కలుగుతుంది. క్షామము అనగా కరువు, లేవరకం, పేదరికం అనేటువంటిది కలుగుద్ది. అయితే అది అన్నపానములు లేకపోవుట చేత వచ్చే కరువు కాక, అనగా బైబిల్ చరిత్రలో మనం చూసినప్పుడు చాలా సమయాలలో, చాలా కాలాలలో, చాలామంది రాజులు పరిపాలించేటువంటి పరిపాలనా సమయాలలో దేశం మీదకి భయంకరమైనటువంటి కరువులు రావడం మనం చూసాం. పిల్లరా, ఎవరి పిల్లల్ని వాళ్ళే తినే అంత ఘోరమైనటువంటి కరువులను కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు వచ్చేటువంటి కరువు, ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క క్షామము ఆ విధంగా ఆహారము లేకపోవడం వలన, పంటలు పండకపోవడం వలన, వర్షాలు పడకపోవడం వలన, తినేటువంటి ఆహార పదార్థాలు దేశంలో ఎక్కడ లేకపోవడం వలన వచ్చేటువంటి కరువు కాదు. దేవుని యొక్క వాక్యమును వినకపోవడం వలన వచ్చేటువంటి కరువు అని చాలా స్పష్టంగా ఈ వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, వాస్తవానికి మనం చూస్తూ ఉన్నాం. ఈ సమాజంలో నేటి దినం దేవుని వాక్యం వింటున్న మనందరము గమనించాల్సిన విషయం ఏంటంటే, సమాజంలో ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి, ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆహారానికి, తినడానికి ప్రస్తుతం కరువు లేదు. కారణం ఏంటంటే, మనము మంచి ఇరుగు పొరుగు వారిని కలిగి ఉన్నాం, మంచి బంధువులను కలిగి ఉన్నాం, మంచి స్నేహితులను కలిగి ఉన్నాం. కనుక మనం ఎప్పుడైనా ఒకవేళ పస్తూ ఉంటే, ఈరోజు ఆహారము సమృద్ధిగా ఉన్న మన ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులైన వారు, మన బంధువులైన వారు మనల్ని ఆకలితో ఉండవట్ల, ఆకలితో పస్తుతో పడుకోనివ్వట్ల. కానీ ఈరోజు ఆహారము కంటే భయంకరమైనటువంటి కరువు ఈరోజు నేటి దినం మనం అనుభవిస్తూ ఉన్నాం. ఏ విషయంలో కరువు అనంటే, ఈరోజు ఆహారం ఉంది, అందసందాలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, మంచి మంచి బిల్డింగ్స్ ఉంటున్నాయి. కానీ ఈరోజు కుటుంబాలలో, జీవితాలలో ప్రశాంతత కరువైపోయింది, సమాధానము కరువైపోయింది, ఈరోజు నెమ్మది అనేటువంటిది కరువైపోయింది, ఈరోజు ఆరోగ్యం అనేటువంటిది కరువైపోయింది. నేటి దినం ఆహారము సమృద్ధిగా ఉన్న, శ్రేష్టమైనటువంటి ఉద్యోగం ఉన్న, అద్భుతమైనటువంటి రాబడి ఉన్న, ఏ క్లాస్ అయినటువంటి బిల్డింగ్స్ కలిగి, వాహనాలను కలిగి, వస్తువులను కలిగి, మంచి ఫ్యామిలీని కలిగి ఉన్న ఈరోజు చాలామంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు, విలువైనటువంటి జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే, వారి జీవితంలో సమాధానము అనేటువంటిది కరువైపోయింది. భర్త ఎంత అందంగా ఉన్నా, భార్య ఎంత అందంగా ఉన్నా, పిల్లలు ఎంత అందముగా వారు పుట్టినా, ఆ బిడ్డలకు ఆ తల్లిదండ్రులు ఎంత అందమైన వారిగా ఉన్నా, ఈరోజు చాలామంది భర్తలైన వారు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు, భార్యలైన వారు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు, పిల్లలైనటువంటి వారు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. వారి చనిపోయే ముందు వారికి ఉన్నటువంటి ఇల్లు, వారికి ఉన్న ఉద్యోగం, వారికి ఉన్న వస్తువులు, వారికి ఉన్న వాహనాలు, వారికి ఉన్నటువంటి ఆస్తి, వారికి ఉన్న భూములు, వారు కలిగినటువంటి విలువైనటువంటి కుటుంబం అనే విషయం వాళ్ళకి గుర్తు రావడం లేదు.
అవన్నీ గుర్తొచ్చిన దానికంటే వాటికంటే వారు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క అసమాధానం కడు ఘోరమై అయిపోయింది కనుక వారు ఇలాంటి బ్రతకడం అవసరమా అనుకొని నిమిషాలలో సెకన్లో వారి విలువైనటువంటి జీవితాన్ని ఈరోజు తీసివేసుకుంటున్నారు. కారణం ఏంటంటే మనిషి జీవితంలో కరువు అనేటువంటిది నేటి దినం పరిపాలన చేస్తుంది. అది ఏ రకమైన కరువు అని అంటే జీవితంలో ప్రశాంతత లేకపోవడం, సమాధానం లేకపోవడం, ఆరోగ్యం లేకపోవడం, నెమ్మది లేకపోవడం. ఈరోజు దేవాది దేవుడు ఈ వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు దీనికి కారణం ఏంటో తెలిసిన ఈ సమాధానం కరువైపోవడం, ప్రశాంతతకు కరువైపోవడం, నెమ్మదికి కరువైపోవడం, ఆరోగ్యానికి కరువైపోయి ఎందుకు వచ్చిన జీవితం అనిపించేలాగా ఈరోజు మన మీద మనకే విరక్తి కలిగే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అంటే దేవుని వాక్యము మనం వినకపోవడం వల్ల. కొంతమంది వినినా ఆ విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోవడం వల్ల, అనగా వాక్యానుసారంగా నడవకపోవడం వలన ఈరోజు మీకు కరువు వస్తుంది అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మన గృహములో వాక్యము తగ్గిపోయే కొద్దీ ఈరోజు చాలామంది మరి అద్భుతమైనటువంటి రీతిలో ప్రభువుని ఎరిగిన వారు, ఆత్మీయతలో సాగేవారు గృహాలలో కూడా శోధనలు, బాధలు, ఇబ్బందులు ఎక్కువైపోతా ఉన్నాయి. కారణం ఏంటి అని అంటే దేవుని వాక్యం మనలో తగ్గిపోయే కొద్దీ. అలాగే మన గృహములో ఒకవేళ ఒక నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే, ఉదాహరణకు అందులో ఒక్కరు ఆత్మీయంగా దిగజారిపోవడం వలన ఆ ఒక్కరు వాక్యానికి దూరం అయిపోయి, ఆ వాక్యానికి వాళ్ళు ఆసక్తి చూపడం తగ్గిపోయి, వాక్యానికి వాళ్ళు దూరంగా ఉండటం వలన ఆ ఒక్కరి ద్వారా వచ్చేటువంటి కరువు, ఆ ఒక్కరి ద్వారా వచ్చేటువంటి ఆ సమస్య ఈరోజు ఇంటిలో ఉన్న వారందరూ కూడా ఆ యొక్క ఇబ్బందిని అనుభవించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ యొక్క సమయంలో ఇప్పటికే ఒకవేళ మన గృహములో శాంతికి కరువైపోతే, ప్రశాంతత కరువైపోతే దానికి కారణం వాక్యము నీలో లేకపోవడమే. వాక్యం ఒకవేళ నీలో ఉన్న వాక్యానుసారంగా జీవించకపోవడమే. ఈరోజు నీ ఇంటిలో కరువైపోయింది, శాంతి కరువైపోయింది, సమాధానం కరువైపోయింది, నెమ్మది కరువైపోయిందని పొద్దున్నుంచి నిద్రపోయేదాకా పదే పదే ప్రస్తావిస్తూ బాధపడుతున్న నీ జీవితంలో ఆ యొక్క బాధ ఆగిపోవాలి అనంటే దేవుని వాక్యము నీ హృదయం నిండా ఉండాలి. దేవుని వాక్యము నీ ఇంటి నిండా ఉండాలి. దేవుని వాక్యముతో నువ్వు సహవాసం చేయాలి. దేవుని యొక్క మాటను విని వాక్యానుసారంగా జీవించడం నువ్వు ప్రారంభిస్తే ఆ భయంకరమైనటువంటి కరువు నీ కుటుంబంలో ఆగిపోద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.